హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం ఇండియాస్ న్యూక్లియర్ వెపన్స్ జర్నీ మరియు ఇండియా యొక్క న్యూక్లియర్ డాక్ట్రిన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అసలు ఇండియా యొక్క న్యూక్లియర్ జర్నీ ఎస్పెషల్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ వెపన్ జర్నీ అంటే న్యూక్లియర్ వెపన్స్ ఎప్పటి నుంచి తయారు చేస్తున్నాం, దాని ద్వారా మనకు వచ్చిన ఇబ్బందులు ఏంటి, మనం ఆ తర్వాత న్యూక్లియర్ డాక్ట్రిన్ అనేది ఒకటి చేసాం. దేనికంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో డాక్ట్రిన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. అంటే మన యొక్క తత్వాన్ని తెలియజేయడం, నా తత్వం ఏంటి, నేను ఎలా ఉన్నాను, నా గుణం ఏంటి, నా గణాలు ఏంటి, ఇవన్నీ డాక్ట్రిన్లో ఉంటాయి. ఓకే, వాట్ ఆర్ మై వాల్యూస్, వాట్ ఆర్ మై ఎథిక్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ యువర్ డాక్ట్రిన్. సో లెట్స్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ was our situation from the starting of our nuclear experiment. India's nuclear weapons journey. India embarked on the path of nuclear weapons developed after its face off with China. 1962లో ఎప్పుడైతే ఇండో చైనా వార్లో మనం ఓడిపోయామో అప్పుడే ఫిక్స్ అయిపోయాం మనకి న్యూక్లియర్ వెపన్స్ అనేటివి అవసరము. దానికి ముందే డాక్టర్ హోమీ బాబా గారు న్యూక్లియర్ వెపన్స్ కానివ్వండి దాని యొక్క బేస్ అనేది క్రియేట్ చేశారు. ఎస్పెషల్లీ వారు న్యూక్లియర్ ఎనర్జీ పైన బేస్ క్రియేట్ చేయడం వల్ల న్యూక్లియర్ వెపన్స్ చాలా ఈజీగా మనకు అందుబాటులోకి వచ్చాయి. ఓకే, ఇన్ 1962 వార్ ఫాలోడ్ బై చైనా క్యారింగ్ అవుట్ న్యూక్లియర్ టెస్ట్ ఇన్ 1964 అండ్ ఇట్స్ సబ్సిక్వెంట్ ఇయర్స్. చైనా 1964లో ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ చేయడం ద్వారా, దాని తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా న్యూక్లియర్ టెస్ట్ చేయడం ద్వారా మనం ఫిక్స్ అయిపోయాం మనకి కూడా న్యూక్లియర్ పవర్ కావాలి. In 1974, under Prime Minister Indira Gandhi, India conducted its first nuclear test at Pokhran, dubbed as Peaceful Nuclear Explosion, Smiling Buddha. దీని ఏమన్నామని ఫస్ట్ని స్మైలింగ్ బుద్ధ ముద్దుగా పిలుచుకున్నాం. ఏదండి, పోఖ్రాన్ 1. It is also called Peaceful Nuclear Explosion. Pokhran is an area in Rajasthan. ఎడారి ప్రాంతంలో చేశాం. ఓకే, నెక్స్ట్. Despite more than 2 decades of international pressure that followed make India abandon its pursuit of nuclear weapons, India again carried out test in May 1998. అందరూ మన పైన ప్రెషర్ తెచ్చారు, మీరు ఎట్లా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారు, మిమ్మల్ని ఎట్లా నమ్మాలి, ఆపేయండి. అయినా కూడా 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం 1998లో అండర్ అటల్ బిహారీ వాజ్పేయి అండ్ హిస్ గవర్నమెంట్, under the guidance of APJ Abdul Kalam, we conducted our next test in Pokhran, that is Pokhran 2. Okay, చూడండి, Pokhran 2 involving a fission device, low yielding device and a thermonuclear device. 3 డివైజెస్ని 3 టెక్నాలజీస్ని టెస్ట్ చేసాం. ఆ టెక్నాలజీస్తో మిసైల్స్ డెవలప్ చేసాం ఆ తర్వాత, ఎస్పెషల్లీ అగ్ని మిసైల్స్. ఓకే, its successful execution meant that India had ability to introduce nuclear warheads into fast developing missile programs. అంతే కదా, అంతకు ముందు కేవలం మనం బాంబ్స్ వేయగలం, కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో మిసైల్స్ పంపి కూడా మనం డిస్ట్రాయ్ చేయగల కెపాసిటీని మనం పొందాం. ఓకే, a fortnight after the Pokhran 2 test, Pakistan also carried out similar tests confirming progress with the nuclear weapons program. Since the time its nuclear arsenal has expanded rapidly. మనం చేసాం, ఖచ్చితంగా పాకిస్తాన్ భయపడుతుంది. ఓకే, పాకిస్తాన్ ఒక 14 రోజుల తర్వాత అది కూడా టెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వారి వెపన్స్ వాళ్ళు పెంచుకున్నారు, మనం కూడా ఈవెన్చువల్గా పెంచుకున్నాం. కానీ పాకిస్తాన్ హ్యాస్ మోర్ న్యూక్లియర్ వెపన్స్ దెన్ ఇండియా. రిమెంబర్ దిస్, పాకిస్తాన్ హ్యాస్ మోర్ న్యూక్లియర్ వెపన్స్ దెన్ ఇండియా. హైయెస్ట్ న్యూక్లియర్ వెపన్స్ ఎవరి దగ్గర ఉంటాయండి, రష్యా వాళ్ళ దగ్గర ఉన్నాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడ, రష్యాలో. నెక్స్ట్ దాని తర్వాత యుఎస్లో ఉంటాయి. సో ఇన్ 1999 ఇండియా కేమ్ అవుట్ విత్ అన్ ఎక్స్ప్లిసిట్ న్యూక్లియర్ డాక్ట్రిన్. ఖచ్చితమైన న్యూక్లియర్ డాక్ట్రిన్ మనం క్లియర్గా మెన్షన్ చేసాం. అదేంటి, దాట్ కమిటెడ్ అమాంగ్ అదర్ థింగ్స్ టు నో ఫస్ట్ చూస్ పాలసీ. ఇప్పుడున్న ఫారిన్ సెక్రటరీ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, దట్ ఇట్ వుడ్ నెవర్ క్యారీ అవుట్ న్యూక్లియర్ ఫస్ట్ స్ట్రైక్. మేము ఎప్పుడు కూడా బయట కంట్రీ పైన ఫస్ట్ స్టార్టింగే మేము న్యూక్లియర్ వెపన్ వేయము, వాళ్ళు ఎప్పుడైతే అటాక్ చేస్తారో అప్పుడే వేస్తాము, దానికి మించి మేము ఫస్ట్ టైం వేయము. దే వర్ సేయింగ్ దిస్ డాక్ట్రిన్ ఎంఫసైజ్డ్ మినిమల్ డిటరెన్స్, చాలా తక్కువ హామ్ జరిగేలా ఇతర ప్రజలకు. నో ఫస్ట్ యూజ్ అండ్ నాన్ యూజ్ అగెనెస్ట్ నాన్ న్యూక్లియర్ వెపన్ స్టేట్. అంటే ఏ స్టేట్ దగ్గర అయితే న్యూక్లియర్ వెపన్స్ లేవో వారిపైన మేము అస్సలే ఉపయోగించము. ఒకవేళ ఉపయోగించినప్పటికీ ఎవరిపైన, న్యూక్లియర్ స్టేట్స్ పైన వాళ్ళకి తక్కువగా ప్రాణహాని జరిగేలా చూస్తాము. నెక్స్ట్, In the words of the former National Security Advisor
శివశంకర్ మీనన్, వీరు శివశంకర్ మీనన్ గారు అప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉండే, వీరు ఈ పాలసీని ముందుకు తీసుకొచ్చారు పబ్లిక్లోకి. ద NFU నో ఫస్ట్ యూజ్ ప్రామిస్ thus went together with credible minimum deterrence. అంటే మనం క్రెడిబిలిటీ తీసుకుంటాం, అంటే మాకు బాధ్యత ఉంది, మా బాధ్యత ప్రకారం తక్కువ హాని అయ్యేలా చూస్తాము. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్. క్రెడిబుల్ మినిమం డిటరెన్స్, CMD, నో ఫస్ట్ యూజ్ పాలసీ, NFP. ఓకే, ఆర్ యూ కెన్ సే NFU, నో ఫస్ట్ యూజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నెక్స్ట్, in addition with this, in 1965 India at నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్లో మనం 1965లోనే చెప్పాం, కంట్రీస్ ప్రపోజ్డ్ 5 points టు ప్రివెంట్ ద ప్రొలిఫరేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ టు UN డిసార్మమెంట్ కమిషన్. మనం ఎప్పుడు పీస్ఫుల్గా ఉందాం అనుకున్నామండి, మనకి ఎప్పుడు న్యూక్లియర్ వెపన్స్ వద్దనే అనుకున్నాం. కానీ చైనా వాళ్ళు న్యూక్లియర్ టెస్ట్ చేయడం ద్వారా, వాళ్ళు మన మీద యుద్ధానికి రావడం వల్ల, ఇవన్నీ ప్రెషర్స్ ఉన్నాయి. పాకిస్తాన్ రోజు రోజుకి దూకడం వల్ల, ఇవన్నిటి వల్ల మన సెక్యూరిటీని మనం కాపాడుకోవాలి. మన సెక్యూరిటీ మనం కాపాడుకోవాలంటే మనం ఇట్లాంటి ఒక వెపన్ అక్కడ పెట్టామనుకోండి, భయపడతారు. ఇప్పుడు ఒకరి చేతిలో గన్ ఉంది అనుకోండి, వాళ్ళ దగ్గరికి రారుగా దూరంగా మెయింటైన్ చేస్తారు, అక్కడ పక్క నుంచి వెళ్ళిపోతారు. వాడు గన్ యూజ్ చేయకపోయినప్పటికీ దూరం నుంచి వెళ్తారు. అదే ఇక్కడ మన దగ్గర వెపన్ ఉంటే వీళ్ళు మన దూరంగా ఉంటారు, మన దగ్గర వెపన్ లేదనుకోండి మన మీద దూకుడు ప్రవహిస్తారు. సో అలా 1965లోనే మనం ఏం చేసాం, న్యూక్లియర్ వెపన్స్ అనేవి ప్రపంచంలో అంతమైపోవాలని చెప్పి ఒక 5 points ఇచ్చాం. ఏంటంటే, నాట్ టు ట్రాన్స్ఫర్ న్యూక్లియర్ టెక్నాలజీ టు అదర్స్. చెప్తున్నారు న్యూక్లియర్ కంట్రీస్ మీరు ఈ టెక్నాలజీని ఇతరులకు ఇవ్వకండి. నో యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అగెన్స్ట్ నాన్ న్యూక్లియర్ కంట్రీస్. UN సెక్యూరిటీ కవర్ టు నాన్ న్యూక్లియర్ స్టేట్. UN ఎవరైతే నాన్ న్యూక్లియర్ స్టేట్స్ ఉన్నారో వారికి రక్షణ ఇవ్వు అని చెప్తున్నారు. న్యూక్లియర్ డిసార్మమెంట్, బ్యాన్ ఆన్ ద న్యూక్లియర్ టెస్ట్. న్యూక్లియర్ టెస్ట్ అనేది చేయకండి. చూడండి, 1965లోనే మనం అన్నాం మేము న్యూక్లియర్ టెస్ట్ అగెనిస్ట్, కానీ మన సిచ్యువేషన్స్ అలా లేకపోవడం వల్ల ఆఖరికి మనం పోవాల్సి వచ్చింది. నెక్స్ట్, అకార్డింగ్ టు సిప్రి, ఓకే, సిప్రి అనేది ఒక ఇన్స్టిట్యూషన్, ఇట్స్ ఎన్ NGO, ఇట్స్ సపరేట్ ఇన్స్టిట్యూషన్, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఏం చేస్తుందంటే ఎవ్రీ ఇయర్ ఎవరి దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ అనే ఒక కౌంట్ని తీస్తూ ఉంటుంది. దాని ద్వారా ఏం తెలుస్తుందంటే, ఇండియా possessed an estimate of 156 nuclear warhead, okay, at the start in 2021 compared to 150 at the start last year, while Pakistan had 165 warheads, up from 160 in 2020. చూడండి, మనం ఎవ్రీ ఇయర్ కొన్ని పెంచుకుంటూనే పోయాం. ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయండి, 156 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఎన్ని ఉండే, 150 ఉండే. పాకిస్తాన్ వాళ్ళ దగ్గర 165 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఎంత ఉండే, 160 ఉండే. సో ఇక్కడే తెలుస్తుంది, పాకిస్తాన్ హ్యాస్ మోర్ న్యూక్లియర్ వెపన్స్ దెన్ ఇండియా. బట్ పాకిస్తాన్ ఈజ్ అ రోగ్ నేషన్, అక్కడ గవర్నమెంట్ సరిగా ఉండదు, ఎప్పుడు ఆర్మీ టేక్ ఓవర్ ఉంటుంది. సో మోర్ హార్మ్ ఈజ్ ఫ్రమ్ పాకిస్తాన్ దెన్ ఫ్రమ్ ఇండియా. నెక్స్ట్, ఇండియాస్ న్యూక్లియర్ డాక్ట్రిన్. ఇప్పుడు నో ఫస్ట్ యూజ్ పాలసీ అంటున్నాం, అసలు అది ఏంటి, దాంట్లో డీల్ ఏంటి, అసలు అందులో ఉన్న ఇన్కమ్స్ ఏంటి, లేదంటే దాని ఇంపార్టెన్స్ ఏందో చూద్దాం. A new national nuclear doctrine represents the collective set of beliefs of principles held by nation with regards to unity of its nuclear weapon. Okay, with regards to utility of its nuclear weapon. చెప్తున్నాడు, ఇంతకుముందు మనం డిస్కస్ చేసిందే, నా డాక్ట్రిన్ దేని గురించి చెప్తుంది, నా గుణాన్ని చెప్తుంది, దేని బట్టి నా న్యూక్లియర్ వెపన్ని ఎలా యూజ్ చేస్తాను అన్న దాని గురించి చెప్తుంది. సో ఒకసారి న్యూక్లియర్ డాక్ట్రిన్ చూద్దాం. సో సేమ్ 1988 టెస్ట్ తర్వాత మనం న్యూక్లియర్ డాక్ట్రిన్ ఇచ్చాం, శివశంకర్ మీనన్ గారు ఇచ్చారు. సో మెయిన్ ఫీచర్స్ ఏంటి అది కూడా మనం చూసాం. ఏంటి, బిల్డింగ్ అండ్ మెయింటైనింగ్ క్రెడిబుల్ మినిమం డిటరెన్స్, ఇంతకుముందే చూసాం. కానీ ఈ పాయింట్స్ మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే మీరు నోట్ చేసుకోవాలి ఈ పాయింట్స్. నో ఫస్ట్ యూజ్ పాలసీ, ఓకే, ఏ న్యూక్లియర్ వెపన్స్ టు బి యూజ్డ్ ఓన్లీ ఇన్ రిటాలియేషన్ అగెన్స్ట్ న్యూక్లియర్ అటాక్ ఆన్ ఇండియన్ టెరిటరీ ఆర్ ఇండియన్ ఫోర్సెస్ ఎనీవేర్. ఇది ఇంపార్టెంట్. మన భారతదేశంలోనే కాదు, మన సైనికులు ఎక్కడైతే పోస్ట్ అయి ఉన్నారో ఆ పోస్టింగ్స్లో కూడా మీరు అటాక్ చేస్తే వేరే కంట్రీస్లో, అప్పుడు కూడా మేము మిమ్మల్ని అటాక్ చేస్తాం అని ఇక్కడ చెప్తున్నాం. నోట్ చేసుకోవాలి ఈ పాయింట్ కూడా. సో ఇది వచ్చేసి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, నో ఫస్ట్ యూస్ పాలసీ ఉన్న కంట్రీస్ ఇవి. నో ఫస్ట్ యూస్ పాలసీ మీరు గమనిస్తే ఫ్రెండ్స్, ఇది ఒక హాస్యాస్పదం. ఎందుకంటే ఇండియాకి నో ఫస్ట్ యూస్ పాలసీ ఉంది, చైనాకి నో ఫస్ట్ యూస్ పాలసీ ఉంది. కానీ చైనా అట్లా ప్రవర్తించదు, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేస్తూ భయపెడుతూ ఉంటుంది పక్కోళ్ళని. ఎస్పెషల్లీ నార్త్ కొరియాలో న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ కావడానికి హెల్ప్ చేసేది ఎవరండి, చైనా హెల్ప్ లేకుండా నార్త్ కొరియాలో అయితే వెపన్సే తయారు కావు. సో దీస్ ఆర్ ద 2 countries
India and China both have the no first use policy. Okay, now you see, nuclear retaliation to first strike will be massive and designed to inflict unacceptable damage. మీరు నా పైన ఒకవేళ న్యూక్లియర్ అటాక్ చేస్తే మీరు ఇంకా ఉండరు, మీది కథం, మీ పని అని చెప్పి చెప్తున్నారు. న్యూక్లియర్ రిటాలియేటరీ అటాక్స్ టు బి ఆథరైజ్డ్ బై సివిలియన్ పొలిటికల్ లీడర్షిప్ త్రూ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ. ఇది ప్రైమ్ మినిస్టర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజ్ గారి కింద ఉంటుంది. చెప్తుంది నేను మిలిటరీ వాళ్ళ చేతిలో లేదు, ఇది సివిలియన్ గవర్నమెంట్. అంటే ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకుంటేనే, ప్రైమ్ మినిస్టర్తో పాటు క్యాబినెట్ కూడా ఒప్పుకోవాలి, కేవలం ప్రైమ్ మినిస్టర్ కాదు. ఇఫ్ ద క్యాబినెట్ అగ్రీస్ జస్ట్ గో ఫర్ ద న్యూక్లియర్ వార్ హెడ్, దెన్ ఓన్లీ వీ విల్ అటాక్. No non-use of nuclear weapons against non-nuclear states, continuance of strike controls on export of nuclear and missile related material and technologies, participation in FMCT negotiations, continued monitoring and testing. కన్సిస్టెన్స్గా మేము బయట మిసైల్ టెక్నాలజీస్ ఎలా ఉన్నాయో అవన్నీ కూడా టెస్ట్ చేస్తూ ఉంటాము, వాటిపైన ఒక కన్నేసి ఉంచుతామని. ఇండియా టు రిటైన్ ఆప్షన్ ఆఫ్ రిటాలియేటింగ్ విత్ న్యూక్లియర్ వెపన్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ మేజర్ అటాక్ అగెన్స్ట్ ఇట్ విత్ బయోలాజికల్ ఆర్ కెమికల్ వెపన్స్. ఇక్కడ ఒక క్లాజ్ ఉంది. ఏంటి ఆ క్లాజ్? మీరు నా పైన బయోలాజికల్ కెమికల్ వెపన్స్ యూజ్ చేస్తే ఇంకా నా ఇష్టం, నేను యూజ్ చేస్తా ఇంకా న్యూక్లియర్ వెపన్ అని చెప్పి ఇండియా చెప్తుంది. Continued commitment to the goal of nuclear weapons free world through global, verifiable and non-discriminatory disarmament. ఏమంటున్నాడు? మేము న్యూక్లియర్ వెపన్స్కి అగెనెస్ట్, ఖచ్చితంగా మేము అగెనెస్ట్, మాకు అక్కర్లేదు. కానీ ఇది ఎలా ఉండాలి? అందరూ సమానమైన ఒక ప్లాట్ఫామ్ మీద వస్తేనే మేము దానికి అనుకూలం. ఎక్కడైనా సమానత్వం లేని చోట మేము దానికి సహకరించము అని చెప్పేసి క్లారిటీగా చెప్పేసాం మనం. నెక్స్ట్, అనాలైసిస్ ఆఫ్ ద క్రెడిబుల్ మినిమం డిటరెన్స్. అసలు ఈ క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ అంటే ఏంటి? ఇట్ రికగ్నైజెస్ దాట్ డిటరెన్స్ టు బి ఎఫెక్టివ్ మస్ట్ బి క్రెడిబుల్, విచ్ ఇంక్లూడ్స్ sufficient and survivable nuclear forces both in terms of warhead and means of delivery able to inflict unacceptable damage. ఏమంటున్నాడు? అన్ని బాంబులు ఒకటేసారి వేయను, నేను ఎంత వేయాలో అంతే వేస్తాను. మళ్ళీ వాళ్ళు రీఅటాక్ చేసే ముందు నాకు ఇంకొక అటాక్ చేయడానికి నాకు వెపన్ రెడీగా ఉండాలి. అంటే సస్టైనబుల్గా చూసుకోవాలి. న్యూక్లియర్ ఫోర్సెస్ మస్ట్ బి ఆపరేషనల్లీ ప్రిపేర్డ్ ఆల్ టైమ్స్. ఖచ్చితంగా ప్రతిసారి ఎప్పుడు అవసరం ఉన్నా నా న్యూక్లియర్ వెపన్స్ ఆపరేషన్కి రెడీగా ఉండాలి. నెక్స్ట్, ఎఫెక్టివ్ ఇంటెలిజెన్స్ అండ్ ఎర్లీ వార్నింగ్ కేపబిలిటీస్. ముందే వార్నింగ్ కేపబిలిటీస్ని పెంచుకోవాలి. ఏంటి? చైనా వాడు రేపు మన పైన న్యూక్లియర్ బాంబ్ వేస్తాడు, ఎఫెక్టివ్గా ఇది మొత్తం డిసిమినేట్ చేసేసి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోవాలి అందరూ. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ. Robust command and control system, the will to employ nuclear forces, communication of deterrence capability. Communication of deterrence capability. ఎట్లుంది నా కేపబిలిటీ, ఎక్కడుంది, ఎంతవరకు ఉంది, వెంటనే కమ్యూనికేషన్ ఫార్వర్డ్ కావాలి, పిఎంఓ కానివ్వండి, అన్నిటికీ. Credible minimum deterrence along with no first use policy and no use against nuclear states clearly indicate that India's nuclear capability is for defensive purpose. ఏం చెప్తుంది? నేను నా రక్షణ కొరకు మాత్రమే యూజ్ చేస్తాను, ఇతరులను రెచ్చగొట్టడానికి నా వెపన్స్ యూజ్ చేయను అని చెప్పి ఈ డాక్ట్రిన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మ్యాక్సిమం రిటాలియేషన్ అండ్ అన్యాక్సెప్టబుల్ డ్యామేజ్ అంటే ఏంటి? సో ఇండియా టేక్స్ ద principled defense stance by ensuring massive and decisive retaliation. It makes the intense clear countries with ultra motive. ఏం చెప్తుంది? మీరు నా పైన అటాక్ చేస్తే మాత్రం మీరు ఇంకో ఉండరు అన్నట్టు ఆల్రెడీ చెప్తుంది. రోబస్ట్ కమాండ్ కంట్రోల్ ఇంతకుముందు డిస్కస్ చేసాం, వాటి గురించి ఎఫెక్టివ్గా ఎలాబరేటివ్గా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసా, ఒకసారి చూడండి. ఓకే, రా ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, ఎన్టీఆర్ఓ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది. దిస్ ఆర్ ఆల్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. వీటి గురించి మీరు ఇంటర్నల్ సెక్యూరిటీలో కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కానీ కవర్ చేయవచ్చు. సో ఒకసారి ప్రతి పాయింట్ని రీడ్ చేసుకోండి. సేమ్ ఇష్యూస్ ఓవర్ నో ఫస్ట్ యూస్ పాలసీ. దీనికి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా, ఎందుకు అసలు నో ఫస్ట్ యూస్ పాలసీ, ముందే మనం అటాక్ చేద్దాం, వాడు అటాక్ చేసిండండి. కొంతమంది ఇలా ఉంటారు, కొంతమంది ఎస్ నో ఫస్ట్ యూస్ పాలసీ మంచిది, దట్ ఈస్ ఫర్ అండ్ నాట్ ఫర్. సో ఆర్గ్యుమెంట్స్ అగెన్స్ట్ నో ఫస్ట్ యూస్ పాలసీ. Several think tanks have been critical of no first use policy posture
కాలింగ్ ఇట్ లియబిలిటీ ఇన్ సీరియస్ వార్ ప్లానింగ్. లియబిలిటీ వార్ టైంలో ఇది చాలా చాలా డేంజర్, ఇలా మనం ప్రాక్టికల్గా ఉండలేము అని చెప్పి చాలామంది చెప్తున్నారు. నో ఫస్ట్ చూస్ పాలసీ ఆర్ నో ఫస్ట్ చూస్ may result in unacceptable high initial casualties and damage to Indian population, cities and infrastructure. మనం నో ఫస్ట్ యూజ్ చేయడం వల్ల వాడు అటాక్ చేసేసాడు. అటాక్ చేస్తే ఏమైంది, మొత్తం జనాలందరూ చనిపోయారు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్ అయింది, ఇంత డ్యామేజ్ ఉంది, మనం ఎందుకు ఇలా ఉండాలి, మనం కూడా ఫస్టే అటాక్ చేసేద్దాం. మ్యాసివ్ రిటాలియేషన్ ఈజ్ నాట్ క్రెడిబుల్. వాడు ఆల్రెడీ డ్యామేజ్ చేసిన తర్వాత మన న్యూక్లియర్ ఫెసిలిటీస్ కూడా డ్యామేజ్ అయ్యాయి అనుకోండి, మన మిసైల్ లాంచ్ ప్యాడ్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి అనుకోండి, ఇంకా మనం నో ఫస్ట్ యూజ్లో సెకండ్ టైం మనం బాంబ్ వేయాలంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుంటే ఎలా కుదురుతుంది? సో దాట్స్ వాట్ హీస్ సెయింగ్. లెఫ్టినెంట్ జనరల్ బిఎస్ నగల్, ఫార్మర్ కమాండర్ ఇన్ చీఫ్, హైలైటెడ్ దట్ ఇట్ వుడ్ బి మోరల్లీ రాంగ్ ఫర్ ద లీడర్షిప్ టు ప్లేస్ పాపులేషన్ ఇన్ పెరిల్. ఏమన్నారు, మీ పాపులేషన్ మీ జనాభాని మీరు డేంజర్లో పెట్టి ఇలా ఆటలు ఆడకూడదు, ఫస్టే అటాక్ చేయండి. అండ్ ఎలాబరేటివ్ అండ్ కాస్ట్లీ ballistic missile defense system would be required to defend against first strike. ఏంటి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఇది ఐరన్ డోమ్ అని న్యూస్లో అయినాం. ఐరన్ డోమ్ ఎక్కడ చూసామండి, ఇజ్రాయెల్లో. ఎప్పుడైతే ప్యాలెస్టీనియా నుంచి రాకెట్స్ వస్తున్నాయో ఇజ్రాయెల్ వాళ్ళు ఆ రాకెట్స్ని గాల్లోనే పేల్చేస్తున్నారు. అంటే ఎఫెక్టివ్ బ్యాలిస్టిక్ మిసైల్స్, స్పేస్ నుంచి కూడా వచ్చే మిసైల్ నుంచి మనం కాపాడుకోవడానికి ఒక షీల్డ్ కావాలి, ఒక డోమ్ కావాలి, ఆ మిసైల్ అక్కడే డిస్ట్రాయ్ చేయడానికి. అది వచ్చేంత వరకు కూడా ఈ నో ఫస్ట్ యూజ్ పాలసీ అనేది మనకి ఏ విధంగా యూస్ఫుల్ కాదు. ఆర్గ్యుమెంట్ సపోర్టింగ్ నో ఫస్ట్ యూజ్ పాలసీ. సపోర్టింగ్ ఎలా ఉన్నాయి? India's strategic restraint posture has provided major gains internationally. It includes lifting of economic sanctions and removal of technology denial regimes, civilian nuclear cooperation agreements, and accommodation in multilateral nuclear export control regimes. Okay, multilateral nuclear export control regime. Most of these were fitted away if India opts for first use. ఏమంటున్నాడు, మనం నో ఫస్ట్ యూజ్ పాలసీ చేయడం ద్వారా మనకి సివిలియన్ న్యూక్లియర్ డీల్స్ వచ్చాయి. అలానే కాకుండా చాలా మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్లో మనకి మెంబర్షిప్ వచ్చింది, మన గొప్పతనం పెరిగింది, దాంతోపాటు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వచ్చింది మన ఇండియాకి. ఇన్ని జరుగుతున్నాయి. ఒకవేళ నేను ఫస్టే స్ట్రైక్ చేస్తాను అంటే ఈ పాలసీస్ అన్నీ కాకపోయేటివి కదా అని అంటున్నారు. కాంప్లెక్స్ కమాండ్ అండ్ కంట్రోల్ అండ్ సొఫిస్టికేటెడ్ ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్ అండ్ రికగ్నైజెన్స్ సిస్టమ్స్ ఆర్ నెసెసరీ ఫర్ ఫస్ట్ యూజ్ పోస్చర్. ఏమన్నాడు, నువ్వు ఫస్ట్ అటాక్ చేయాలంటే నీకు పెద్ద సిస్టమ్ కావాలి. ఏం సిస్టమ్ కావాలి? ఇంటెలిజెన్స్ సిస్టమ్ కావాలి, అక్కడ నీ స్పైస్ ఉండాలి, ఇవన్నీ సిస్టమ్, పెద్ద పెద్ద కంట్రోల్ సిస్టమ్స్ కావాలి. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒకటే రోజులో డెవలప్ చేయలేం. కాబట్టి నో ఫస్ట్ యూజ్ పాలసీ అనేది చాలా మంచిది. ఎందుకంటే స్లోగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని వాళ్ళపైన ఒక కన్నేసి ఉండొచ్చు. నెక్స్ట్, ద ఫస్ట్ యూజ్ పోస్చర్ విల్ డినై ద ఇండియా ద ఆపర్చునిటీ టు ఎంగేజ్ ఇన్ కన్వెన్షనల్ వార్ఫేర్ బిలో ద న్యూక్లియర్ థ్రెషోల్డ్. అంటే ఏమంటున్నాడు, కన్వెన్షనల్ అంటే మిసైల్స్ కానివ్వండి, లేకుంటే చిన్న రాకెట్స్ కానివ్వండి, ఇటువంటి టెక్నాలజీ కూడా డెవలప్ చేయడానికి మనకు ఎవరు టెక్నాలజీ పంపరు. మనం చూడండి, మిసైల్ కంట్రోల్ టెక్నాలజీ రెజిమ్ ఎంసీటీఆర్లో మనకు మెంబర్షిప్ వచ్చింది 2 years బ్యాక్, 2018 అరౌండ్. ఓకే, ఈ ఎంసీటీఆర్లో మనకి మెంబర్షిప్ రావడానికి మనం నో ఫస్ట్ యూజ్ కాబట్టి వాళ్ళకి మనం ఇస్తారు. ఈవెన్ ఆస్ట్రేలియన్ గ్రూప్ అని ఉంటుంది. ఆస్ట్రేలియన్ గ్రూప్ ఇది కెమికల్ వెపన్స్. ఓకే, ఇది కెమికల్ వెపన్స్కి సంబంధించింది. ఈ గ్రూప్లో కూడా మనకు మెంబర్షిప్ కావాలంటే, ఒకవేళ నేనే రోగ్ అనుకోండి, వీడు ఫస్ట్ యూజే చేస్తున్నా అంటున్నాడు, వీడికి నేను నా బయాలజికల్ వెపన్స్ గురించి చెప్పాను అనుకో, ఇంకా మన పైన అయిపోతుంది. కెమికల్ వెపన్ గురించి చెప్పాను అనుకో, వీడు వేరే వాళ్ళ పైన యూజ్ చేస్తారు. కాబట్టి ఇలాంటి టెక్నాలజీ రెజిమ్స్లో మనకి మెంబర్షిప్ రాదు. సో అలా రాకుండా ఆ పాలసీ ఆపుతుంది. కానీ నో ఫస్ట్ యూజ్ పాలసీ వల్ల మనకి ప్రతి టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్లో మెంబర్షిప్ వచ్చింది. ఇట్ మే లీడ్ టు ఆర్మ్స్ రేస్ and destabilize of entire South Asia and meddling with outside powers. మనం నో ఫస్ట్ యూజ్ పాలసీ కనుక లేకపోయి ఉంటే మనం వెపన్స్ డెవలప్ చేస్తూ పోతాం. మనం చూసి భయపడి పక్క కంట్రీస్ కూడా, అంటే మన నైబరింగ్ కంట్రీస్, బంగ్లాదేశ్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, సౌత్ ఏషియన్ కంట్రీస్ ఎస్పెషల్లీ పాకిస్తాన్ కానివ్వండి, వాళ్ళు వెపన్స్ పెంచుతారు. వెపన్స్ పెంచితే ఏమవుతుంది, మొత్తం కూడా డిస్టెబిలైజ్ అయిపోతాం. డిస్టెబిలైజ్ అంటే స్టాండర్డ్గా ఉండడు మొత్తం సౌత్ ఏషియా. ఎప్పుడు డిస్టర్బ్ ఎప్పుడు కొట్లాడ ఎప్పుడు వస్తుంది అన్న భయం. ట్రేడ్ కూడా ఉండదు. సో ఇప్పుడు కన్క్లూజన్ చేద్దాం. దీన్ని కన్క్లూజన్ ఎలా ఇస్తారు? నో ఫస్ట్ యూజ్ పాలసీ కానివ్వండి, ఇండియాస్ వెపనైజేషన్ ప్రోగ్రామ్ కానివ్వండి, కన్క్లూజన్ అనేది ఎలా ఉంటుంది? సి, గివెన్ ద డిఫికల్ట్ నైబర్హుడ్ అండ్ ఇంక్రీజింగ్ థ్రెట్ ఆఫ్ న్యూక్లియర్ వార్ఫేర్, ఇండియాస్ న్యూక్లియర్ డాక్ట్రిన్ యాక్ట్ యాజ్ ఎ డిటరెంట్ అండ్ ప్లేస్
a de-escalating role, creating space for diplomatic solution and critical issues. ఏమంటున్నాడు, ఈ నో ఫస్ట్ యూజ్ పాలసీ వల్ల ఏవైతే న్యూక్లియర్ స్టేట్స్ పాకిస్తాన్ కానీ చైనా కానీ ఈ నో ఫస్ట్ యూజ్ పాలసీ వల్ల మనకు కొంత స్పేస్ ఏర్పడింది. వాళ్ళు ఎప్పుడైనా మన మీద రోగ్గా ఉంటే, ఎప్పుడైనా వాళ్ళు మన మీద అటాక్ వస్తే ఆ అటాక్ని ఆపేంత వరకు ఒక టైం స్పేస్ వస్తుంది. ఈ టైం స్పేస్లో డిప్లొమాటిక్ ఎఫర్ట్ ద్వారా, అంటే ఫారిన్ అఫేర్స్ వాళ్ళ ద్వారా డీల్ మాట్లాడుకొని ఆ సిచ్యువేషన్ అక్కడే క్లోజ్ చేయవచ్చు. ఒక బ్రీతింగ్ టైం ఉంటుంది వెంటనే అటాక్ చేయకుండా. While adhering to its no first use policy, India must prepare with a foolproof ballistic missile defense system and efficient intelligence gathering network. India's principled nuclear doctrine, its time-tested credibility in peace and nuclear use, and its commitment to non-discriminatory global disarmament must be leveraged to acquire membership in global nuclear regime. These platforms must be used to strengthen the global nuclear architecture, incentivizing nuclear states either use or transfer nuclear known how the non-state actors. ఏమంటున్నాడు, వీటన్నిటితో పాటు నో ఫస్ట్ యూజ్ ఉంది, కానీ దీన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి ఏమంటున్నారు, బలిస్టిక్ మిసైల్స్ రాకుండా కాపాడుకునేదానికి టెక్నాలజీ, స్టెల్త్ టెక్నాలజీ అంటాం దాన్ని, అది ఉండాలి. దాంతోపాటు ఇంకేమంటున్నాడు, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని హై చేసుకోండి. మీరు ఇదే పాలసీని మీరు ఫేవర్ చేస్తూ ప్రపంచంలో ఎక్కడా న్యూక్లియర్ వెపన్స్ లేకుండా నాన్ డిస్క్రిమినేటరీ పరంగా, ఇలా ఎన్పిటీలో వీళ్ళు ఫేవరబుల్గా ఉంది కదా, అలా కాకుండా అందరి దగ్గర వెపన్స్ లేకుండా ఉండేలా మీరు ట్రై చేస్తూ కంటిన్యూస్గా దాన్ని ముందర పెడుతూ ఎఫర్ట్ చేయాలి అని చెప్పేసి కంక్లూజన్లో మనం రాయాలి. ఓకే, సో థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.